ఆలోచించండి, మా ప్రశ్న బాగా ఆలోచించండి. మీరు వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు? ఇంకా మీకు తెలియలేదులే. ఇవన్నీ చెప్పొద్దప్ప. సెలవులకు ముందు వెనక ఈ హరికథలన్నీ వద్దు. హరికథలన్నీ మాకు వద్దు. మీరు పోతారు ఇంటికి, ఏహెచ్డబ్ల్యూ వారికి చెప్పొస్తుంది, జిల్లా అంత పేపర్లలో ఏకుతారు వేసి. అప్పుడు ఏంది పరిస్థితి? మీరు ఏహెచ్డబ్ల్యూ గారు మీరు వచ్చి ఏం చెక్ చేస్తున్నారమ్మా? ఎవరు వాడని? మీరేనా? ఇంకా సెలవు నుంచి ఇంకా రాలేదు సార్. ఎక్కడ మీ స్కూల్స్ ఎక్కడ? చాలా దూరం సార్ ఇక్కడ స్కూలు. దూరం పోవాలా? ఎట్లా పోతా ఉన్నారు పిల్లలు? నడుచుకుంటూ పోతారా? నైట్ ఉంటారు సార్ అందరూ కూడా. హాస్టల్కు స్కూల్కు పిల్లలు నడుచుకుంటూ పోతారా? 5-6 మెంబర్స్ సైకిల్ మీద వెళ్తారు సార్. మిగతా వాళ్ళందరూ నడుచుకుంటారు. భోజనాలు బాగుంటున్నాయా? స్కూల్లో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుందా? స్కూల్లో బాగుంటుందా? స్కూల్తో కంపేర్ చేస్తే మన దగ్గర బాగుంటాయి. బాగుంటుంది. ఎక్కడ వంటగది? ఏంది ఇది? ఇది తక్కువ మంది ఉన్నారు కదా, ఇంత రసం అవసరం లేదమ్మా. ఈ సాంబారా ఇది? కర్రీ, కోడిగుడు కర్రీ. స్పూన్ ఏముందో ఏమో యాడనో ఉండవు. గుర్రపంట ఏం పోకాడు వాడు ఇక్కడ. ఏదో చేదు వచ్చింది. గంజి వరుస్తున్నారా? అట్టేస్. ఎందుకని గంజి ఎందుకు ఓర్చడం లేదు? గంజి ఓర్చకూడదు. ఎందుకు ఓర్చడం లేదని కారణం చెప్పాలా? కరెక్టే. ఎందుకు బలం? దీంట్లో విటమిన్స్ కలుపుతాం. ఎవరన్నా వస్తే చెప్పాలి, మీరు నేర్పియాలండి. అరే విటమిన్స్ కలుపుతారు, బలము అవి, అందుకని గంజి ఉంచితే అవన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి అట్టేసరి వేయమని చెప్తారు. అది మీరు చెప్పాలి వాళ్ళకు. వీడియోస్ అని చూస్తుంటాం సార్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఫాలోవర్స్. చింతపండు రసం, టమాటా వేయరా వీటిలో? సాంబార్లో అయితే వేస్తాం సార్. దీనిలో టమాటా లేకుంటే మా రోజు మార్చి రోజు గుడ్డిస్తున్నారా? ఒక రోజు విడిచి ఒకటి? ఏ 6 కదండి ఇవ్వాల్సింది? ఎటు వాడండి అండి, 6 గుడ్లు ఇవ్వాలండి. కొద్దిగా రేట్స్ ఫ్లక్చుయేషన్ దీనివల్ల ఒక రోజు అనమాట. అది మంగళవారం చికెన్ ఉండే రోజు కొద్దిగా ఇచ్చేస్తున్నాం సార్. చికెన్ కూడాను 100 గ్రామ్స్ 105 గ్రామ్స్ సార్. యాక్చువల్గా మాకు లోపు 450 కూడా ఉన్నారు, అందుకు 100 గ్రామ్స్ ఇస్తాం సార్. చికెన్ కూడా వీక్లీ 3 days ఇస్తాం సార్. అంటే గుడ్ ఒకటి, అండ్ ఒకటి కొద్దిగా రేట్స్ ఫ్లక్చుయేషన్ వల్ల. అంటే ఫ్రూట్ మీరు సీజనల్ ఫ్రూట్ మొత్తం అన్ని వెల్ఫేర్ హాస్టల్స్లో ఓన్లీ బనానా ఇస్తూ ఉన్నారు. సీజనల్ ఫ్రూట్ జామకాయ ఎప్పుడన్నా లేదండి. ఇంతవరకు కంటిన్యూగా ఏ హాస్టల్ చూసినా బనానే, అవి కూడా అంతంతా ఉన్నాయి. చూడండి ఎక్స్పైర్ డేట్స్ చాలా వాడకుంటే ఉండకూడదు. లోపల తీసేయండి అవన్నీ. అయ్యా అన్నీ ప్యాక్ చేసి బయటపడేయండి అవన్నీ. అండి హెడ్మా రాయా వాడండి. మీరు దినంలో పొద్దున వీళ్ళు 8:30కి వెళ్ళిపోతే సాయంత్రం 4-4:30కి వస్తారు, అంతే కదా? అటువంటిప్పుడు మీరు ఎక్స్పైర్ డేట్ చెక్ చేసుకోవడము ఇవన్నీ ఉండాలా. వాడడం లేదంటే ఎట్లా? అది దసరా ముందు సార్. అది ఎన్ని కాదండి, మీ హాస్టల్లో ఎక్స్పైర్ డేట్ అయిన మెటీరియల్ ఏది కూడా ఉండకూడదు. మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఏహెచ్డబ్ల్యూ గారు మీరు వచ్చి ఏం చెక్ చేస్తున్నారమ్మా? మీరు చెక్ చేయాలా ఏమి ఎక్స్పైర్ డేట్స్ ఉన్నాయి ఏంది అనేది. చూడండి, రేపు ఏదైనా అయితే పిల్లలకు మీ ఉద్యోగాలు పోతాయి తెలుసా? సెలవులు ముందు అయిపోయింది స్టాఫ్ అనమాట. ఇవన్నీ చెప్పొద్దప్పా. సెలవులకు ముందు వెనక ఈ హరికథలన్నీ వద్దు. హరికథలన్నీ మాకు వద్దు. వాళ్ళ డబ్బాలు సార్, ఈ డబ్బాలు వాడుతాం సార్, అందుకు ఆయన ఉంచేసారు సార్. ఇవన్నీ చెప్పొద్దు మాకు, మీది బాధ్యత. ఆయన ఎవరు ఏం చేయరు.
మీరు పోతారు ఇంటికి ఏడబ్ల్యూ వారికి చెప్పొస్తుంది జిల్లా అంత పేపర్లలో ఏకుతారు వేసి అప్పుడు ఏంది పరిస్థితి ఎవరికి ఇబ్బంది మాకా మీకా మాకే మీకు ఇబ్బంది వాళ్ళకి ఏమైనా ఆరోగ్యం పాడై ఈ మధ్య చూశారు కదా మొన్న విజయనగరం దగ్గర ఒకటి ఇట్లే జరిగి ఇయ్యేయండి కారణాలు మీరు దయవంచి ఎక్స్పైర్ డేట్వి ఇమ్మీడియట్గా తీసేయాలి పెట్టుకోకూడదు పర్చేసింగ్ మీరే కదా ఆ మాత్రం మీరు చెక్ చేసి వారానికి 3 రోజులకు 4 రోజులకు సరుకులు తెచ్చుకోవడానికి లేకుంటే ఎట్లా ఆగస్టు వరకు మీకు బిల్లులు వచ్చాయి సెప్టెంబర్ నెలలో బిల్లులు రాలేదు అంటే ఒక నెల 2 నెలలు బిల్లులు గవర్నమెంట్ పనులలో అవుతాయి అవి ఎవరైనా క్రెడిట్ ఇస్తారు పచ్చాలంగడ వాళ్ళు కాబట్టి మీరు ఎక్స్పైర్ డేట్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలా వారానికి 6x ఇవ్వాలా మీరు అర్థం చేసుకోండి మీరు ఏదైనా ఉంటే మీ అధికారులతో మాట్లాడుకోండి మీ యూనియన్స్ ఉన్నాయి కదా వాళ్ళతో ఫైట్ చేయండి చేపియండి ఏంది ఇప్పుడు నేను కూడా కాదన్ను ఎన్ని గుడ్లు తింటున్నారమ్మా వారానికి మీరు బాగా ఆలోచించాలి క్వశ్చన్ రోజుకు వారానికి 7 రోజులకు ఎన్ని గుడ్లు తింటున్నారు బాగా ఆలోచించాలా 1కి 2 సార్లు చెప్తా ఉన్నా నేను 5 అనేది తప్పని చెప్తా ఉన్నా నేను మీరు ఆలోచించి చెప్పాలా కాదు ఆలోచించాలా ప్రశ్న బాగా వినాలా మీరు వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు పెద్ద పిల్లలు రే వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు 5 తప్పురా అంటే మళ్ళీ 5 అంటే 6 తప్పు ఆలోచించండి మా ప్రశ్న బాగా ఆలోచించండి మీరు వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు ఇంకా మీకు తెలియలేదులే స్కూల్లో తినేటేమి దొంగలు తీసుకుపోయినారా స్కూల్లో తినడం లేదా ఏం క్వశ్చన్ వేసా నేను వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు అన్నా ఎక్కడని అడగలే మరి చెప్పాలి కదా రేపు అట్లే క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ అట్లే రాస్తారా రాస్తే ఫెయిల్ అయి కూర్చుంటారు ఇంట్లో అర్థమవుతుందా ఏదైనా ప్రశ్న బాగా వినాలా విడమర్చి చెప్పాను నేను వారానికి ఎన్ని తింటున్నారు ఎక్కడ తింటున్నారని అడగలే కాబట్టి 10 గుడ్లు తింటా ఉన్నారు రేటగా రోజు ఫ్రూట్ ఇస్తున్నారా పొద్దున బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ స్కూల్లో ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా ఏమి ఇస్తారు స్నాక్స్ శనగలు రాగి ముద్ద ఇస్తారా సేమియా పాయ్ మీకు ఇక్కడ భోజనాలు బాగున్నాయా సంతోషమేనా టిఫిన్స్ అన్నీ బాగున్నాయా ఒక టిఫిన్ మారుస్తా ఏదైనా చెప్తే మీరు ఉప్మా వద్దా ఉప్మా మీకు బద్ధ శత్రువా అయితే నాకు మాట ఇవ్వాలా ఇస్తారా జీవితంలో ఇంకెప్పుడు ఉప్మా తినకూడదు తినకుండా ఉంటారా ఇంటికి పోతే ఫస్ట్ చేసేది ఉప్మానే ఇంట్లో కదా ఉప్మా బదులు ఏం కావాలి ఎగ్ రైస్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినారు కదా ఎగ్ రైస్ పెట్టేద్దామా ఉప్మా రవ్వ బదులు చట్నీ బదులు మనం అడిగేది ఆయిల్ ఆనియన్స్ ఉప్మా రవ్వ కొనకండి చట్నీకి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా ఆ 2 రేట్లకు ఆనియన్స్ ఆయిల్ పోపు గింజలు ఉంటాయి గుడ్లు ఇప్పుడు 45 మంది ఉంటే 45 గుడ్లు కొట్టివేయాలి మీరు 45 గుడ్లు వాళ్ళకి ఇచ్చి వేయండి అంటే వాళ్ళు 10 గుడ్లు మాయం చేసి బాయిల్డ్ ఎగ్స్ అయితే కౌంట్ ఉంటుందండి ఇది కౌంట్ ఉండదు కదా కౌంట్ మిస్ అయ్యేదానికి అవకాశం ఉంది మీకు రైస్ వచ్చామమ్మా మీ హాస్టల్లో కూడా ఎగ్ రైస్ పెట్టండి అయిపోయిందా పిఎస్ రా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఉచిత భోజనాలు ఫ్రీ రైస్ వాళ్ళు 2 పార్టీషన్లో పిల్లలకు వెల్ఫేర్ స్కీమ్లో వాళ్ళకు భోజనాలు ఇస్తున్నాం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది మెనూ ప్రకారం డివైడ్ కాకుండా కరెక్ట్గా వాళ్ళకి ఇవ్వాలనేది రూల్ లేకుంటే సుమోటోగా తీసుకొని మీ మీద కేసులు పెడతాం ఫైన్లు వేస్తాం మిమ్మల్ని సస్పెండ్ చేయమని చెప్పి జేసీ గారు మీకు ఇన్ఛార్జ్ ఆయనే కదా మాకు ఫుడ్ కమిషన్కు డీజీఆర్ఓ డిస్ట్రిక్ట్ గ్రీవెంట్ రిడ్రెసల్ ఆఫీసర్ మాకు ఆయనకు మేము లెటర్ పెట్టినామంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు కాబట్టి కంప్లైంట్లు వస్తాయి మాకు వాట్సాప్ నెంబర్ ఇచ్చాం 9490551117 అనే ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసి ఇచ్చాం ఆ నెంబర్కి ఏదైనా వీడియోలు ఏదైనా మెసేజ్లు ఏదైనా పెడితే కనుక మేము అధికారులకు పంపించి మీ మీద చర్యలు తీసుకుంటాం కాబట్టి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా మెనూ ప్రకారం సిస్టమేటిక్గా రుచికరంగా పెట్టాల్సిన బాధ్యత మీకుంది అండి ఓకేనండి వాడు గారు రైట్ ఆల్ ది బెస్ట్ అమ్మా బాగా చదువుకోవాలి బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి మీకు మంచి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి దీన్ని ఉపయోగపెట్టుకోండి
లేకుంటే మళ్ళీ మీ తల్లిదండ్రులాగా మీరు కూడా పనులకు పోవాలా, ఇబ్బందులు పడాలా. అలాంటివి చేసుకోకండి. సోషల్